ఆంధ్ర రాజకీయాల్లో సంచలనాత్మకమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే షర్మిల ఎంట్రీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీలో ఉన్నది సీఎం జగన్. సొంత చెల్లి అయిన షర్మిల కాంగ్రెస్ తరపున పోటీ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇదే నేపథ్యంలో షర్మిలకు తోడుగా వైఎస్ సునీత ఉంటుందని అందరూ భావించారు. అయితే వైఎస్ సునీత షర్మిలకు షాక్ ఇచ్చింది. ఏ విధంగా అంటే షర్మిలతో పాటు సునీత కూడా ఎన్నికల బరిలో నిలుస్తుందని అందరూ భావించారు. ముఖ్యంగా షర్మిల పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు సునీతపై. అయితే నాకు జగనన్నపై పోటీ చేసే ఉద్దేశం లేదని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఎందుకంటే నాకు పదవులు అవసరం లేదు, నా అన్న సీఎం అయితే చాలు అన్న విధంగా సునీత అనుకున్నట్లు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ సునీత మాటలు కనుక నిజమైతే వైఎస్ షర్మిలకు గట్టి షాకే అని చెప్పాలి. వైఎస్ షర్మిల మొదట్లో బయటకు వచ్చి హడావిడి చేసిన పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. అయితే అది ఎన్నో రోజులు లేదు. వైఎస్ అభిమానులు మీరన్నా మీ కుటుంబం అన్న చాలా అభిమానం అని షర్మిలకు చెప్పారు. అయితే అంతే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకమైన మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది ఎన్నో రోజులు నిలవలేదు, కొద్ది రోజులకే ఆవిరైపోయింది. షర్మిల అంటే మాకు ఇష్టమే, అంత మాత్రాన షర్మిలకు ఓటు వేస్తామా అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనన్నని కాదని షర్మిలకు ఓటు వేసే ప్రసక్తే లేదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. దీనికి తోడు షర్మిల ఎక్కడ కనపడిన జై జగన్ జై జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళు వేసుకున్న జై జగన్ పచ్చబొట్టు మరియు జగనన్న ఫోటోలు చూపించి షర్మిలకి జగన్ అంటే చాలా ఇష్టం మేడం అని చెప్తున్నారు. దీంతో ఆవిడ ఏం మాట్లాడాలో దిక్కచోచక నాకు కూడా జగన్ అంటే ఇష్టమే అని చెప్తుంది. అయితే షర్మిలకి వైఎస్ సునీత కనుక ఇదే మాటలు చెప్పి కనుక ఉండింటే ఖచ్చితంగా షర్మిలకు పెద్ద షాకే అని చెప్పాలి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ మనకు అందిన సమాచారం ప్రకారం ఖచ్చితంగా వైఎస్ సునీత వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసే ఉద్దేశమే తనకు లేదని వైఎస్ షర్మిలకు కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో నిజం ఎంత ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.